నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చంద్రికాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార లోకద్రోహి నరేంద్రవంశధర లోకేశ్వర దేవదానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకుంభ్రకద కృంపవే భవలతు నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగంగా 653వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 16 15 16 దీని తర్వాత ఇంకా 3 పర్వాలు 16 స్వర్గారోహణ అంటే 16 పర్వం. అంటే ఇన్నాళ్ళు ఏంటో 15 పర్వం అని చెప్పుకుంటూ వచ్చాం కదా. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 16వ పర్వం తర్వాత మన శాంతి సప్తకములోని పంచమ 5వ పర్వమైనటువంటి మౌసల పర్వం ఏకాశ్వాసం. అందులో పేజీ నంబరు 619 73 సీస. అయ్యా వాడు అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ సుభాస్ అన్నలా జరగని వాడు. అటు గాంధారి శాపం ఈ యాదవులకి పెరబుద్ధి ఇంత పూర్వం లేదు. ఆ సాంబుడికి ఈయన బభ్రుడు ఈవిడ ఎవరిని కంటుంది చెప్పండి? ఎవరు? కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మహానుభావులు. వాళ్ళు దివ్య దృష్టి వచ్చి కంటుతున్నారని ముసలం పుడుతుంది. మీ యాదవ కులం నాశనం అయిపోయే ముసలం పుడుతుంది. కొన్ని ఈ మాట అన్నా మీరు నమ్మండి అన్నారు. అంటే మా మీద మీకు ఎలా గౌరవం లేదు, మా శాపాన్నైనా నమ్మడని వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు చూడండి. అరే కృష్ణుడికి చెప్పారు వసుదేవుడు దాన్ని పాపం పొడి చెప్పాడు చూడండి. మన ఆలోచనల ముందర ఆ దైవ ప్రణాళిక ముందర మన ఆలోచనలు ఇవ్వండి. అది ఒక్కటిగా ఉంటే ఇంతమందిని చంపలేదు, ఇంత శక్తి కావాలి, పొడి చేసేది. అది ఏ కొంచెం ఒక చిన్న రేణువు తాకింది కూడా దానికి బలం వచ్చేసి. లేకపోతే తుంగలతో కొట్టుకుని చచ్చిపోవడం ఏంటంటే, తుంగ అంటే గడ్డి, ఏదో గడ్డితో కొట్టుకుంటే రోగాలతో కొట్టినట్టు చచ్చిపోయారు అందరూ. అసలు చంపిన వాడికి చనిపోయేవాడికి లేదు, తుంగతో కొడితే వీడు చనిపోయేటని ఆశ్చర్యం రావాలి ఎవరికి. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ళు ఇలా చేస్తుంటే వసుదేవుడు దాన్ని చేయమన్నాడు. శ్రీకృష్ణుడు ఇప్పుడు కనీసం సముద్ర పూజ చేద్దాం కానీ అక్కడ కూడా విచిత్రం. సముద్రాన్ని దగ్గరికి వెళ్ళారు, ఇది సముద్రంలో కలిపారు, తుంగ అక్కడే ఉంది. అయిపోయింది, వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత ముందర వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఏర్పాట్లు చక్కగా రాశారు. అందరూ మనం ఏం చేయాలి? పూజా ద్రవ్యాలు, పూజ సామాన్లు తీసుకెళ్ళాలి. యాత్రకి వెళ్ళాడు, బట్టలు, తర్వాత భక్ష్యాలు, భోజ్యాలు తినాలి. ఇది ఏవో తీసారు. సరే, ఏవో చేశారు. అక్కడ కూడా పూజ కూడా చూడండి, నృత్యము, గానము అన్ని చేసి తర్వాత ఏదో పూజ చేసి బాగా మత్తెక్కించే పదార్థాలు.
సాత్యకి ప్రారంభించాడు. ఏదో కొంతవరకు వీడు ఆ గురుసుతుడితో కలిసి నిద్రపోతున్న వాళ్ళని చంపేశాడు. వీడు వీరుడా? అప్పుడు ప్రతిముడు ఎందుకు బాబాయ్ అంటారు. ఇప్పటికే వీడు పుచ్చిపోయాడు తిరుగుతున్నారు జనాలు వీడు వదిలేశారు అన్నప్పుడు కొరతవరం కొలకం. ఏమయ్య సాత్యకి నువ్వు మాత్రం చేసింది ఏముంది? అర్జునుడు చెయ్యి నరికేస్తే శాంతంగా ఉన్న భూరిశ్రవుని సోమదత్తుడు కొడుకు నువ్వు చెప్పలేదు. నీతో వీరత్వం. అన్నప్పుడు సాత్యకి ఈ కృతవర్మ తమ్ముడు శతధనువుడు సత్రాజ్ శమంతకమణి కోసం చెప్పలేదు. దాంతో సత్యభామ కోపం, కృష్ణుడికి కోపం. వాళ్ళిద్దరినీ సంతోషపడదామనే ఉద్దేశంతో సాత్యకి రెచ్చిపోయి కత్తి తీసి ఆ కత్తిలో ఆ ముసలము శక్తి ప్రవేశించింది. కృతవర్మ అయిపోయింది ప్రారంభం. అక్కడ భోజకులు అంధకులు చాలా మంది ఉన్నారు. అందరితో నాగల భోజకుల మీద పడ్డారు. వాళ్ళందరూ వచ్చారు. ఈ సాత్యకి ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు, చారుదేశుడు, గదుడు వీళ్ళందరూ. దీంతో తన వృష్ణి వంశాలందరూ చనిపోయేటప్పటికీ కృష్ణుడి కొడకు ఏది ఆ ముని శాప ప్రభావం కనిపించింది పరమాత్ముడి మీద కూడా. ఆయన వెంటనే తనకి దగ్గర ఆ తుంగలు కొన్ని తీసుకుని మిగిలిన భోజకులను అందకులు అందరినీ రణరంగంలో కృష్ణుడు ఒక్కడేది. ఇంతకు పూర్వమే ఉద్ధవుడు నాయన నేను తపస్సు చేసుకుంటాను, బలరాముడు కూడా నాయన నేను తపస్సు చేసుకుంటాను. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చూడండి ఎవరెవరు మిగిలారు? బబ్రుడు, దారకుడు, ఈయన. వాళ్ళిద్దరూ కృష్ణుడి దగ్గరికి వచ్చారు. అయ్యా అందరూ చచ్చిపోయారు, మీరు ఈ రణరంగంలో ఒకళ్ళు ఉండి ఏం చేస్తారు? అదాన్ని మనం కూడా ఆ బలరాముడు వెళ్ళిన దిక్కుకి ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. శ్రీకృష్ణ సరే అని బయలుదేరేటప్పటికి అప్పుడు చెప్పాడు, నాయన ద్వారక నువ్వు ఒక పని చేయి, వేగంగా నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళి యాదవ కులం ఎలా సర్వనాశనం అయిపోయిందో చెప్పు. ఆ పాండవ మత్స్యముడైన అర్జునుని నేను చెప్పానని ఇక్కడ తీసుకున్నాను అని చెప్పాడు. ఆయన వెంటనే ఒక చిన్న రథం తీసుకున్నాడు. కానీ వేగంగా పరిగెత్తేటువంటి జంతువులను తీసుకున్నాడు. బయలుదేరాడు. ఎవరు? దారం. ఈ బబ్రుడికి ఏం చెప్పాడంటే, నాన్న ఇక్కడ మిగిలిన గుర్రాలు, ఏనుగులు, రామలు అంటే స్త్రీ, వీళ్ళని నువ్వు పట్టణం చేస్తావు. అలాగని బబ్బుడు వెళ్తుంటే వాడి మీద ఒక బోయేవాడండి, ఒక బోయేవాడు తలపడి ఒక బాణం వేశాడు. బబ్బుడు చచ్చిపోయాడు. ఇది కృష్ణుడు చూస్తుండగానే పడిపోయాడు బబ్బుడు. షౌట్ మహాదేవ. బబ్బుడు పడిపోయేటప్పటికీ అప్పుడు కృష్ణుడు ఈ దూరం నడిచారు. బబ్బుడు తారకుడు వెళ్ళాడు. తను ఒక్కడే వెళ్ళాడు. ఒక చోట ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళ అన్నయ్య అని చూసి అన్నయ్య, నేను ఈ మిగిలిన గుర్రాలు, ఏనుగులు, రథాలు, స్త్రీలు నేను వసుదేవుడికి దగ్గర చేర్చేసి నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఇక్కడే ఉన్నారు. వసుదేవుడిని చూసి అప్పటికే వసుదేవుడికి ఈ విషయం కొంత కర్ణాకర్ణికంగా తెలిసింది. కృష్ణుడు కూడా చెప్పేశాడు, అన్న ఇలా ఎవడు లేడు ఇప్పుడు. కరెక్ట్ గా పాండవ కులమునకు ఏ గతి పట్టిందో, పాండవులు అంటే కౌరవులకు ఏ గతి పట్టిందో, పాండవులు కూడా కౌరవులే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఊరికే ధాతరాష్ట్రం అన్నారు. అందరూ కురు వంశములు చెందిన వాళ్ళు. ఎవ్వడు మిగలలేదు ఇక్కడ, ఎవ్వడు మిగల. వస్తే ఎవడు చాలా బాధ. అయినా నేను నా అన్నయ్య వెళ్ళిపోయాడు తపస్సుకి, నేను కూడా తపస్సుకి వెళ్ళిపోతాను అనేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఒక పెద్ద పెట్టును ఆక్రందన చేశారు. దీనికి కరుణ హృదయం అక్కడ మౌసల పర్వం అయిపోయిందంటే అంతా అయిపోతుంది. అందుకే
మీ కోరిక మేరకి ఒక చక్కటి భాగవత కథంతో మనం భారతాన్ని కంప్లీట్ చేశారు. అది మీరు రుక్మిణి కళ్యాణం చెప్పండి, రుక్మిణి కళ్యాణం చెప్తాను. గజేంద్ర మోక్షం చెప్పండి, గజేంద్ర మోక్షం. ఈ రెండు కూడా పరమ హృదయ విదారకమైనటువంటి హృద్యమైనటువంటివి, హృద్యంగమైనటువంటి కథలు కాబట్టి భాగవతం భారతము అయిపోతుంది. అది సంగతి. మహాదేవ్ 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 అది సంగతి. ఇప్పుడు మనం 72వ పద్యం అయిపోయింది, 73వ పద్యానికి వెళ్తాం. భారతాన్ని అక్షర మొదలకుండా చెప్పిన ఏకైక పీఠం అని మాత్రం మీరు ప్రచారం చేయండి. ఇది ఖచ్చితంగా ప్రచారార్హమైనటువంటి పదం. మనం ఎప్పుడూ నోరు మూసుకుని కూర్చుండడం కాదు, కొన్ని చోట్ల చెప్పవలసి ఉంటుంది. ప్రచారార్హమైనటువంటి విషయం గుర్తుపెట్టు. తర్వాత అందరూ ఓదార్చి అలా ఏడుస్తున్నటువంటి ఆ స్త్రీలని మిగతా వాళ్ళందరినీ ఓదార్చి అర్జునుడి ఇప్పుడు వచ్చు నిచ్చటికి అర్జునుడు ఇప్పుడే వచ్చేస్తాడు. దారకుడు వెళ్ళాడు, అర్జునుడు ఇప్పుడు వచ్చేస్తాడు. ఇప్పుడే అంటే అతి త్వరలో, అతి శీఘ్రంగా ఇక్కడికి వచ్చేస్తాడు అర్జునుడు. మీ వంతలెల్ల తీర్చున కురుకుల దీపుడు, ఆ కురుకులాన్ని వెలిగించినటువంటి ఆ మహావీరుడు అర్జునుడు మీ వంతలు అంటే మీ చింతలు, మీ కలిగినటువంటి దుఃఖాలన్నీ ఆయన తీర్చుతున్నాడు. ఆయన నరసఖ, ఆయన నా స్నేహితుడు కాబట్టి ఆయన మీకు చింతలు, మీ వంతలు అన్ని తీరుస్తాడు ఆయన. ఎవరు? శ్రీ అర్జునుడు అని ఉపశమ వాక్యముల తీర్చి అంటే వాళ్ళకి కొన్ని ఉపశమన వాక్యములు చెప్పాడు. ఉపశమన వాక్యములు అంటే వాళ్ళకి కొంచెం ఓదార్చేటువంటి మాటలు, వాళ్ళ మనసుకి కొంచెం ఆనందం కలిగించేటువంటి మాటల్ని చెప్పి జనకుపాలనాసీనుడై తన తండ్రి అయినటువంటి ఆ వసుదేవుడి చాలా దగ్గరగా కూర్చొని కృష్ణుడు తది అంగ్రి పద్మంబులు తన చారపాణి పద్మముల మెత్తన మెలుపొంద ఆయన యొక్క పాద పద్మముల్ని తన చారు అంటే చాలా అందమైనటువంటి మెత్తనైనటువంటి తన చేతి పద్మములు అనేటువంటి పద్మములతో ఆయన కాళ్ళు మెత్తగా ఒత్తుతున్నాడు. కాళ్ళు ఒత్తేటప్పుడు అండి, అసలు ఆ కాళ్ళు ఒత్తేటప్పుడు మీ ప్రేమ బయటపడిపోతుంది. కాళ్ళు ఒత్తేటప్పుడు మీ ప్రేమ బయటపడుతుంది. కాబట్టి ఆ మెత్తగా ఒత్తుతూ ఆయన పాదాలని మెలుపొంద ఆయన కొంచెం సుకుమారంగా కర్జంపు పలుకుల చిత్త విభ్రమము అంటే కర్జం అప్పటికప్పుడు ఏం మాట్లాడారు అటువంటి మాటలు మార్చి ఆయన కలిగినటువంటి చిత్త విభ్రమం అంటే మన చాంచల్యమును పోగొట్టారు ఆయన. అన్న మీరు కూడా అలా బాధపడతారేనా? ఈ ప్రపంచంలో శాశ్వతమే. జాతస్య హి ధ్రువో మృత్యు, మీరు వినలేదా? పైగా మనకి గాంధారి మహాపతివ్రత అయినటువంటి గాంధారి శాపంతో పాటు మునుల శాపం వృధా పోతుంది. పైగా మన యాదవులు ఎంత ప్రతిభావంతులంటే వీళ్ళని ఎవరు సంహరించలేరు. వీళ్ళని సంహరించాలి. ఇది కూడా భగవత్ ప్రణాళికల భాగమే. వీళ్ళని సంహరించాలంటే మళ్ళీ శ్రీకృష్ణుడే రావాలి, వాళ్ళంత పరాక్రమంతో. కాబట్టి వీళ్ళు పోవాలంటే ఏమిటి? వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు కావాల్సిందే. ఎందుకంటే దేవతలకు కూడా వీళ్ళు అజేయులు. కాబట్టి ఇది భగవత్ ప్రణాళిక, వీళ్ళు వెళ్ళిపోవాలి కదా. కాబట్టి భగవంతుడికి తన మన భేదం ఉండదండి. వీడు నావాడు, వీడు పరాయి వాడు, అదే ఉండదు. అందరూ ఆయన దృష్టిలో సమానం.
ఎందుకంటే తన కళ్ళెదురకుండా కొడుకు, మనవడు, బావలు అందరూ చనిపోతుంది, నేను చూస్తూ కూర్చున్నాను. ఇక అంతకంటే ఏం చెప్తాను చెప్పండి. చూస్తూ కూర్చున్నాడు ఆయన, అంతే బాస్. అదే తండ్రి కూడా చెప్పాడు, నాన్న ఇదేంటని. ఆయన కొంచెం నెమ్మదిగా ఆ ఉపశమన వాక్యములతో కర్జంపు మాల్కుల ఆయన మనస్సుకు ఉన్నటువంటి అచిత్త విభ్రమాన్ని తొలగించి, మరియు పార్థుని రాక పల్మరు చెప్పి మాటికి, నాన్న కంగారు పడుతున్నానా, ఇగో నేను వెళ్ళంగానే నేను తపస్సుకి వెళ్ళిపోతున్నానా, అర్జునుడు వచ్చేస్తాడు, ఇదిగో అర్జునుడు వచ్చేస్తాడు, ఇగో అలా అర్జునుడు రావడం అనేటువంటి విషయాన్ని ఎక్కువగా చెప్పాడు. పలుమరు చెప్పి మరియు నయాఢ్యుడు పనిసేయునున్నవారి హరితురంగాధికముల మీరు అంటే ఆ నయాఢ్యుడు అంటే ఆ నీతి కోవిదుడైనటువంటి మీరేం చేస్తారంటే, మీకు తెలియదు ఏం లేదు, మీరేం చేస్తారంటే ఈ హరి తురంగాదు ఈ గుర్రాలు, ఏనుగులు, ఈ స్త్రీలు, వీళ్ళందరినీ మీరు అలసిపడు జాగ్రత్తగా చూడండి. మీరు ఎక్కువ కాలం అక్కల్లా, బహుశా నేను అనుకోవడం ఏంటంటే, నాన్నగారు రేపు ఎల్లుండో అర్జునుడు వచ్చాడు, ఎక్కువ సమయం కూడా పట్టదు. తారకుడు వెళ్ళి చాలాసేపు అయింది, ఈ పాటికి అతను హస్తిపురం చేరి ఉంటాడు. నా మాట వినంగానే అంతే వేగంగా అర్జునుడు వచ్చేస్తాడు అని చెప్పాడు. తర్వాత వినుడు కర్తవ్యం ఇట్టిది వేయునేలా నాన్న, వీ మాటలు ఎందుకు నాన్న అంటే, ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు, ఇదే కర్తవ్యం. మీరు ఇప్పుడు ఈ మిగిలిన దానికి రాజు, మీరు ఈ స్త్రీలని, ఈ గుర్రాలని, ఏనుగుల్ని, రథాలని తో పాటు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అర్జునుడు వచ్చేస్తాడు, ఇదే కర్తవ్యం. ఇంకా దీనికి మించిన కర్తవ్యం ఇంకా వెయ్యి 10 మాటల కుదురన్నా మీరు ఏదో ఉంటాను నేను అంటే జస్ట్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు ద డిస్కషన్ అదనమాట. తర్వాత అని తెగ పలకడం అనేది చాలా అంటే క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు అన్నమాట. తెగ పలకడం అంటే మళ్ళీ వసుదేవుడికి వేరే మాట లేకండి, అంటే తన నిర్ణయం మళ్ళీ తిరుగులేంది తిరిగి రాలేదు, వెళ్ళిపోయాడు. బలరాముడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, నేను రాముని కడకు జని వెళ్ళిపోయాడు, రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అతన్ని వీడ్కొని ఇలా తెగపలి వసుదేవుణ్ణి వీడ్కొని రాముని కడకు జని బలరాముడి దగ్గరికి వెళ్ళిపోయి అకుంఠిత భక్తిని వినతుండై మన జనకుని అనుమతి వచ్చింది. అకుంఠితం అంటే తక్కువ కాని, అంటే అన్బ్రేకబుల్ వినయంతో ఆ రాముడికి నమస్కరించి, అన్నగారు అయినటువంటి బలరాముడు, అన్నగారు మన జనకుని అనుమతి తీసుకుని నేను వచ్చాను అన్నయ్య, జనకుని అనుమతి నీ వచ్చింది, ఆయన అనుమతితోనే నేను ఇక్కడికి వచ్చాను ప్రస్తుతం. మహాత్మా ఓ మహాత్ముడైనట్టు ఓ మహానుభావ, ఓ బలరామదేవ, మన జనకుడి అనుమతి తీసుకుని నేను జరిగిందంతా ఆయనకి చెప్పి, ఆయనకి మొత్తం అంతా ఇంకా చెప్పాలంటే ఛార్జ్ హ్యాండెడ్ ఓవర్ అనమాట, ఆయనకి ఇచ్చేసి నేను వచ్చేసి. తర్వాతి ఘట్టం బలరాముడు శరీరంబు విడిచి ఇవాళతో బలరాముడు శరీరాన్ని విడిచి అనంతుని యందు కలియుట. వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు, ఇంకొక ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు. చెప్పండి. తదనంతరంబ అద్దామోదరుడు రాము వదన సరోజంబు వలన వెడలగనియే. ఆ తర్వాత ఇలా అన్నాడు, ఇక బలరాముడు ఏమి మాట్లాడలేదు. ఆయన అలా చూస్తున్నాడు. ఎవరు? ఆ దామోదరుడు, ఆ శ్రీకృష్ణుడు. ఏం చూస్తున్నాడు?
ఆ రాముడు, ఆ బలరాముడి వదన సరోజం అంటే ముఖం అనేటువంటి పద్మం నుంచి బయటకు వచ్చింది. ఇది ఎక్కడో తెలుసా? చెప్తాను. వెడల గని ఆయన ముఖం శరీరం ముఖ పద్మం నుంచి ఇలా బయటికి రావడం ఆయన చూశాడు. ఆయన ముఖ పద్మము నుంచి బయటికి రావటం అనేటువంటిది ఆయన చూశాడు. ఏమిటయ్యా బయటికి రావడం? మహాభుజంగము. మహాభుజంగం, మామూలు భుజంగం కాదు, అది మహాసం. ఆయన ముఖం పద్మము నుంచి ఒక మహాభుజంగం, ఒక భయంకరం భయంకరమే కాదు, అది అతిరమణీయమైనటువంటి సర్పం. అది శేషు. భగవంతుడైన శేషుండు సర్వోపద్రవం వల్ల నాశంబు చేయు అంటాడు నారాయణ కవచం. అలాగే మహాదేవుడి దయ వల్ల మన శివ పరివార సభ్యుల సహాయ సహకారం వల్ల జగన్నాథుడి యాత్ర, జగన్నాథుడి పూరి జగన్నాథుని యాత్ర రమణీయంగా అక్కడ అలారనాథుడు అంతా చూడటం ఒకత్తు, అక్కడ అలారనాథుడిని చూడటం ఒకటి ఒకటి. అక్కడ చక్కగా పురుష సూక్తము, నారాయణ కవచము, ఆయనకి 1-2 అడుగుల దూరంలో నుంచి చెప్పుకోవడం భాగ్యం కలిగింది. కాబట్టి ఆ శేషుడు ఒక మహాభుజంగం ఆయన ముఖ కమల నుంచి ఇలా బయటకు వచ్చింది. ముఖ కమల నుంచి బయటకు వచ్చి మహాభుజంగము అరుణఛాయమై పొల్చు. అది ఎలా ఉంది? ఎర్రగా ఎర్రటి అరుణఛాయమై పొల్చు. వక్త్ర సహస్రకం అది ఎలా ఉంది? 1000 పడగలతో ఉంది. 1000 పడగలతో ఆయన ముఖ పద్మం నుంచి ఇలా బయటకు వచ్చింది ఆవిడ. ఊహించుకోండి మీరు, 1000 పడగలతో ఆయన ముఖ కమలం నుంచి ఇలా బయటకు వచ్చేసి మణుల వెలింగెడు పణములు. ఆ 1000 పడగల మీద ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క మణి ఉంది. ఆ ఒక్కొక్క మణి ఒక్కొక్క కాదు, కొన్ని వందల సూర్యుల వెలుగునిస్తుంది. ఇది ఒక మణి. అటువంటి మణులు 1000 ఉన్నాయి. ఒక మణే 1000 సూర్యులు అంటే 1000 × 1000. అంతమంది సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత వెలుగుతో, అంత వెలుగుగా. లోయన మణి నుంచి మంచి కాంతులు వస్తాయండి. ఒకప్పుడు మణి దీపాలను ఉండే, మణుల్నే దీపాలుగా పెట్టుకునేవాళ్ళు. రాత్రిపూట సహజమైన కాంతితో ఆ ప్రదేశం అంతా వెలుగు వచ్చింది. కాబట్టి ఆ పణి అంటే ఆ పడగ మీద ఒక్కొక్క మణి, ఆ మణుల నుంచి కాంతులు వస్తాయి. ఇటువంటి కాంతులతో నిన్నటువంటి 1000 పడగల సర్పం ఆ బలరాముడి ముఖం నుంచి బయటకు వస్తుంది. పణములు తెలుపారి పర్వతాభోగ నిబంబునైన అంటే పర్వత భోగము, పర్వతాకారంలో భోగము. అవి ఎలా ఉన్నాయి? ఒక్కొక్క పెద్ద పర్వతాకారంలో ఉన్నాయి. ఒక పని అంటే మన ఏదో మీరు మామూలుగా చూసేటువంటి పాములు ఇట్లాంటి గొప్ప, ఒక్కొక్క పడగ ఒక్కొక్క పర్వతాకారంలో ఉంది. అలా ఉందన్నమాట. నిబంబునైన మేని పెంపున ఒక్కొక్క పడగ ఒక్కొక్క పర్వతాకారం, దాని మీద ఒకటి వెలుగుతూ కలదాని. అటువంటి అట్లా బలభద్రుండు నిజయోగ బలము ఏం చేశాడు? తన యోగ బలంతో తన ఈ శరీరాన్ని వదిలేసి తన అసలు శరీరాన్ని తీసేసుకున్నాడు. ఈ శరీరాన్ని వదిలేశాడు. తన అసలు శరీరమైనటువంటి ఆదిశేషుడు ఆ శేష స్వరూపాన్ని తీసేసుకున్నాడు మహానుడు. ఆ శేషుడికి నమస్కరిద్దాం. పైగా ఈయనకి నమస్కరిస్తే మనని
ఈ బలభద్రుడిని చేస్తే జనన మరణాదులను కలుగు చేయు కర్మం వల్ల బలభద్రుడు అంటే నువ్వు పుట్టటము చావటం అనేటువంటి ఈ కర్మ నుంచి ఎవడయ్యా నిన్ను బయటపడేసేదంటే ఆ బలభద్రుడే. అటు ఆ బలభద్రుడు అయినటువంటి ఆ అతిశేష అవతారం అంటే బలరాముడికి నమస్కరిస్తూ తనదు తనువు విడిచి చనియే ఈ బలరామ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వియద్వి ఇలా 1000 పడగలతో అలా వియద్వీధి ఆకాశ గమకంలో ఆయన ఎక్కడయ్యా ఇది జరిగిందంటే మీరు అలుమేలు మంగాపురము లో మీరు మంగాపురం నుంచి ఆ దక్షిణ భాగం నుంచి మీరు వెళ్తూ ఉంటే అక్కడ ఈ ఘట్టం జరిగింది. అక్కడ ఇవాళకి కూడా మీరు ఆయన పడగలు అక్కడ చూడవచ్చు, వెళ్ళి చూసుకోవచ్చు. బలరాముడు తన శరీరాన్ని వదిలేసిన ప్రదేశం అది. తర్వాత వియద్వీధిని అంబునిధికి మహాత్ములు ఎదుర్కొని అది వియద్వీధిలో ప్రయాణించాడు. అక్కడి నుంచి ఏం చేశాడు ఈయన? అంబునిధి సముద్రంలో ప్రయాణించాడు. అందరూ ఇలా పైకి వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళి అలా అంబునిధి సముద్రంలో ప్రవేశించాడు. ఇదంతా దామోదరుడు చూస్తున్నాడు. ఈయన వెళ్ళి చెప్పాడు, నేను మన జనకుడు అనుమతి తీసుకున్నాను. ఆయన ఇంకేం మాట్లాడలేదు. అయిపోయిందంటే ఈ అవతారం సాధించేశాడు. మహాత్ముని ఎదుర్కొని ఎవరుడు అలా మహాత్ముడు వెళ్ళేటప్పటికి ఆ వరుణుడు అంబునిధికి వెళ్ళాడు. నీటికి అధిపతి ఎవరు? వరుణుడు వచ్చేసేసి ఆదిశేష స్వాగతం సుస్వాగతం అని ఆయన ఎదుర్కొని తీసుకెళ్ళాడు. వరుణుడు అధిక వినయంబుతో నాగకులములెల్లవచ్చి కొలిచె ఆ వరుణుడు ఎంతో వినయంతో అయ్యా ఆదిశేషుడా రండి 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 అని తీసుకెళ్ళి ఆ నాగలోకములో ఉన్నటువంటి నాగులన్నీ అనేక మంది ఉరగములు వాళ్ళందరూ వచ్చి వీళ్ళని ఎంతో భక్తితో ఈయన్ని కొలుసుకున్నారు. ఎవరు? ఈ ఆదిశేషుడు. ఇదంతా కృష్ణుడు చూశాడు. కృష్ణుడి కళ్ళెదురుకుండా జరిగింది. అది అహికులాగ్రగణ్యుడైన వాసుకి అహికులము అహి అంటే పాము, పాముల కులంలో ఉన్నటువంటి గొప్పవాడైనటువంటి వాసుకి కర్కోటకుడు తక్షకుండు వారుణుడు కుంజరుండు కుముదుండు దుర్ముకుండు పృథుశ్రవుండు వీళ్ళందరూ ఇవన్నీ మహానాగములు. నాగముల పేరు పృథుశ్రవుడు. ఎవరు వాళ్ళందరూ ఇంకా ఉన్నారు, పద్యంలో ఇంకా ఉన్నారు. ఆ పద్యం చెప్పిన తర్వాత వీళ్ళందరి పేర్లు మళ్ళీ ఒక్క వారు తలుచుకుంటారు. హ్రాదుడును వక్రదంతుడు క్రోధనామకుడు క్రోధ అనే పేరు కలిగిన వాడు శంఖుడు పుండరీకుడు మిశ్రియుడు అజేయుడు ధృతరాష్ట్రుడు అనే పాము దాని పేరు ధృతరాష్ట్రుడు మొదలుగా నరుగదించి దేవుని అర్థికులు. ఈ అందరూ వచ్చినటువంటి నాగములు ఎవరంటే చాలా గొప్ప గొప్ప ఎవరు వాళ్ళ పేర్లు తలుచుకుందాం. ఈ నాగముల పేర్లు తలుచుకుంటే వంశములు అభివృద్ధి పొందు. ఒకటి ఆదిశేషుడు వెళ్ళాడు. వాసుకి కర్కోటకుడు తక్షకుడు వారుణుడు కుంజరుడు కుముదుడు దుర్ముఖుడు పృథుశ్రవుడు హ్రాదుడు వక్రదంతుడు క్రోధుడు శంఖుడు పుండరీకుడు మిశ్రి అజేయుడు ధృతరాష్ట్రుడు 16 పాములు చెప్పారు. ఒక ఆట వెలది ఒక తేటగీది మధ్యంలో 16 పాములు చెప్పారు. మహానాగములు. వీళ్ళందరూ వచ్చి ఆయన అనేక రకాలుగా తగిన విధముగా వాడిని కొలుచుకున్నారు, సేవించుకున్నారు, ప్రార్థన చేసి. ఇదంతా ఎవరు చూశారు? కృష్ణుడు చూస్తున్నాడు తన కళ్ళతో. తర్వాత
తేటగింది. ఎడగింది. పరమ కౌతుకంబు పరమ కౌతుకంబు భవ్య భక్తికి నొలయంగ వచ్చి భవ్య భక్తి నొలయంగా వచ్చి కొలిచిన పణీంద్రు కొలిచనా ఫణీంద్రు గంగ ఆదిగాగల గంగాదిగా గల మహానదులు మహానదులు సముజ్వలాభిరామమూర్తులు సముజ్వలాభిరామ మూర్తులు పొంది మూర్తులు అంటే గంగా నదిగా మొదలైనటువంటి నదులన్నీ కూడా మంచి చాలా ఉజ్వలమైనటువంటి మంచి అందమైన స్త్రీలుగా మారి పరమ కౌతుకం వాళ్ళు ఎంతో కౌతుకము అంటే ఆసక్తితో అబ్బా ఏదో పిలిచారు నమస్కారం పెట్ట కదా, నమస్కారం పెట్టే తీరులోనే మీ వినయం ఏమిటో తెలిసిపోతుంది. అబ్బా ఈ రోజున ఇంత ప్రదేశంలో నాకు నమస్కారం పెట్టే అవకాశం వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఒక మహాక్షేత్రంలో మీ గురువు గారికి నమస్కారం పెట్టే అవకాశం వస్తుంది, మళ్ళీ మీరు ఇక్కడ ఎన్నోసార్లు పెట్టచ్చు. అలాంటిది ఆ నమస్కారం పెట్టే తీరులో వాళ్ళ భక్తి ప్రభక్తి తెలుసుకో. వాళ్ళు ఏం చెప్పారంటే పరమ కౌతుకము భవ్య భక్తి భవ్య భక్తి వచ్చి అంటే పరమ భక్తితో పరమ ఆసక్తితో పరమాసక్తితో వచ్చి కొలిచిన వచ్చి కొలిచి ఆ ఫణీంద్రుడైనటువంటి ఆదిశేషుని కొలుచుకున్నారు. ఎవరు? గంగాది నదులు. ఎలా వచ్చాయా నదులన్నీ? ఒక సముజ్వలాభిరామము. రామ అంటే స్త్రీ, అంటే మంచి అందమైనటువంటి స్త్రీమూర్తులుగా వచ్చి వాళ్ళు కొలుచుకున్నారు. ఎవరిని? ఫణీంద్రుడైనటువంటి ఆదిశేషుడు కొలుచుకున్నారు. తర్వాత కందపతి అంతయును దివ్య దృష్టి క్రాంతియగు అది అంతయును దివ్య దృష్టి క్రాంతియగు మురాంతకుండు కనుగొన ఆయన ఇవన్నీ ఆయనకి ఎలా కనిపించాయంటే దివ్య దృష్టితో చూశారు. ఆయన ఎదుర్కొన్నా ఆయన ముఖంలోంచి రావడం కనిపిస్తుంది, ఈ పైకి వెళ్ళడం కనిపిస్తుంది. మరి అంబోలిదికి వెళ్ళడం ఎలా కనిపిస్తుంది? ఇక దివ్య దృష్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుణుడు ఎదుర్కొండా రావటం, ఆ తర్వాత వరుణుడు తర్వాత మిగతా నాగములు అన్ని వచ్చి కొలవడం, ఈ గంగా నదులన్నీ ఒక స్త్రీమూర్తులు రావడం, తన దివ్య దృష్టితో ఇక్కడి నుంచే చూస్తున్నాడు. ఈయన ఆ చెట్టు కింద ఉన్నాడు పాప, ఆయన వెళ్ళిపోయాడు. ఎవరి పని పూర్తి అయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. పురాంతకుండు కనుగొన ఆ మూర్త్యంతరము కలపికొని అనంతుడు తన పరమమూర్తి యందు ఇలా మురాంతకుడు తన దివ్య దృష్టితో చూస్తుండగా ఇలా వెళ్ళినటువంటి ఆదిశేషుడు అక్కడ అసలు ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన అనంతుడు, ఆయనే ఆదిశేషుడు. కాబట్టి వీళ్ళు ఇక్కడికి రాగానే అక్కడ ఖాళీ అయిపోలేదు, ఆయన శక్తి ఇలా వచ్చింది. ఈ శక్తి వెళ్ళి అనంతుడిలో కలిసిపోవడం కృష్ణుడు చూశాడు. ఈయన ఇలా వెళ్ళి అనంతుడిలో కలిసిపోయాడు. ఆ అనంతుడు ఎవరయ్యా అంటే అందుకే బహువన పాద పబ్దికుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దల్చి దుస్సహతర మూర్తికి జలధి చాయికి పాయక శయ్యైన యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఉదంకోపాఖ్యానంలో నన్నయ్య గారు రాసిన మీరు ఈ పద్యంలో చూడండి, పాము కదండి అని రాశారు. బహు ఏమి ఆ పద్యం సార్? బహువన పాద పబ్దికుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతర మానసే పాము అన్నట్టు దుస్సహతర మూర్తికి జలశాయికి పాయక శయ్యన ఐకిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. పాము అనంతుడిలో ఈ అలరాముడు చూసిన ఆదిశేషుడు కలుస్తాడు. ఇదంతా ఈయన చూశారు తన దివ్య దృష్టిలో.
పరమాత్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు. అది శీసపద్యం. శేషపతి. అట్లగ్రజుడు చన్నన్. అట్లగ్రజుడు చన్న. ఆ విధంగా తన అగ్రజుడు వెళ్ళిపోయేటప్పటికి చన్నన్ అచ్చటు వాసి. అచ్చటు వాసి ఆ ప్రదేశాన్ని వదిలేశాడు. ఎందుకు ఆయన ఉంటాడేమో, ఆయనతో కూర్చొని జప చెప్తున్నాడు. కాగడెందుకు వదిలేశాడు. వదిలేసి అంతంత గ్రొమ్మరుచు. అంతంత గ్రమ్మరుచు అక్కడ తిరుగుతున్నాడు. ఈయన ఒక్కడే, ఎవ్వరు లేదు. ఒకడే అటు తిరిగి వెళ్ళాడు. అలా వెళ్తూ అటు వెళ్తూ మురారి సకల లోక పాలనకు. మురారి సకల లోక పాలన. భూలోకంబునందు. మురారి సకల లోక పాలన మనకు భూలోకం బంధు. తా పుట్టంగవలసిన అట్టి. పుట్టంగవలసిన ఎట్టి. మేటి పనులెల్ల తీరుట. మనమున తలపోసి. ఆయన మనసులో ఆలోచించారు. సకల లోక పాలనకు ఈ భూలోకంలో తను అవరించరించిన పనులన్నీ అయిపోతున్నాయి. మనసులో అనుకున్నాడు, ఏమైనా ఉన్నాయా? ఇంకేమీ లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి. అయిపోయింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాబట్టి తన అవతారం, ఈ అవతార పరిసమాప్తి చేయాలని అనుకుని తన విముక్తికి నిమిత్తంబు దలచి. తన విముక్తికి నిమిత్తంబు దలచి ఆయన వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోవాలంటే ఏదైనా నిమిత్తం ఉండాలిగా. మనం అనుకుంటానండి వాడు అలా వెళ్ళాడు, ఇది కాదు. అదే వాడు ఎవడో చెప్పినట్టు ఏదో కారణం లేదే పొందిపోతుంది. ఏదో ఒక చిన్న కారణం ఉంటుంది, దాని మూలంగా పోయాడు అనుకుంటా. కాదు, వాడి కాలం అయిపోయింది, వాడి కాలం చెల్లిపోయింది. అదనమాట. కాబట్టి ఏదో ఒక కారణం ఉంటుంది. కాబట్టి దాని నిమిత్తం ఉండాలి. పోయేవాడు ఒక దీన్ని పెట్టి కొట్టాడా, అది బొట్టలలో తగిలిందా, ఈయన వెళ్ళిపోయాడా? కానీ కృష్ణుడా గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేల మీద ఒక తామర తూడు, ఒక ఏనుగు ఎత్తాడు. ఒక ఏనుగు తామర తూడు ఎలా ఎత్తుతుంది చెప్పండి? ఏమన్నా కష్టపడుతుందా? అలా ఎత్తగలిగినటువంటి ఆయన ఒక చిన్న ఇది పెట్టి చనిపోతారండి. అసలు ఇజ్ ఇట్ పాసిబుల్? మీరు ఆలోచించండి. అది ఎంత పదునుగానే ఉండమే. ఏమంటే భీష్ముడు ఇచ్చిన బాణాల కంటే పదునుగా ఉన్నాయండి అవి. ఒక మాట్లాడుకో, భీష్ముడు కూడా ఎటువంటి పదునైన బాణాలు ఇచ్చాడు? ఒక భీష్ముడి ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడండి. వాటన్నిటికంటే కూడా ఇవి పదునుగా ఉందంటారా? కాలం ఒక నిమిత్తం ఉండాలి. మనం అనుకుంటా అండి ఇలా జరుగుతున్నా, అలా మీరు ఇంత జరుగుతున్నా మనకి ఆ పరిపూర్ణమైనటువంటి ఆశ్రయ భక్తి, ఆ శరణాగతి భక్తి రావట్లా. ఇంకా శరణాగతి వచ్చింది అనుకోండి, మీకేమీ కాదండి, మీకేమీ కాదు. మీకు అది అవ్వాల్సి ఉందనుకోండి, మీరు ఎంత ప్రొటెక్టివ్ షెల్లో ఉండండి మీకు అవుతుంది. అది మునుల వాక్యము తరంగును. మునుల వాక్య తరంగమును తొల్లి దుర్వాసు నవయవ సమితి. అది దుర్వాసు నవయవ సమితి. పాయసము పూయనప్పుడు అప్పుడు అరకాల పూయమి. తపస్వి అచట అవిలంబ్యమై అపాయంబు కలిగినని మాటయు చర్చించి మనసుని ఇంద్రియముల నడగించి మనసుని ఇంద్రియములలో మనసులో పెట్టేశాడు. గాఢ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఈయన ఆల్పంలో ఏమంచాడు? మునుల యొక్క తపస్సు. యాదవ శ్రీకృష్ణ పరమాత్మ కాదు వెళ్ళిపోయేది, యాదవ కృష్ణ వెళ్ళిపోవాలి సమాధిలో. అప్పుడు ఇంకోటి చాలు. ఇప్పుడు ఎలా ఈయన ప్రాణం ఎక్కడ పోవాలి? మీకు నేను చెప్పాను, ఇక పూర్వం చెప్పాను నేను. ఈయనే చెప్పుకున్నాడు స్వయంగా. బ్రాహ్మణుల యొక్క గొప్పతనం చెబుతూ
మీకు ఇక్కడ కొంతమందికి ప్రత్యేకంగా అర్థం కావాలని చెప్తున్నాను. బ్రాహ్మణుల యొక్క గొప్పతనం ఎటువంటిదంటే మీకు అనేకమైనటువంటి పుణ్య ఫలములు కానీ వాళ్ళని తాకేటువంటి అధికారం మీకు లభిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మీకు దుర్వాసుని ఎలా దుర్వాసుడు వచ్చాడు, వీళ్ళని అడిచేశాడు. చివరికి రుక్మిణీదేవిని ఆ రథాన్ని కట్టాడు, కొట్టాడు, అది పడిపోయింది. పాయసం వండమన్నాడు, కొంచెం తిన్నాడు, కొంచెం నా ఒంటికి పూయమన్నాడు, ఈయన పూసేశాడు. మొత్తం పూసేసిన తర్వాత ఏం చేశాడు ఈయన? పూసినప్పుడు మొత్తము ఇక్కడి నుంచి నఖశిఖ పర్యంతం మొత్తం అంతా పూసేశాడు, అరికాల్లో మాత్రం ఇది కూడా భగవత్ ప్రణాళికే. ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు అరికాల్లో ఎందుకు పూయలేదు? కాబట్టి అరికాల్లో దెబ్బ తగిలే నువ్వు చనిపోతావు అన్నాడు. ఇవన్నీ మనసులో గుర్తొచ్చాయి. ఇంకేముంది, అయిపోతుంది. ఇక్కడ అది దుర్వాసుడి శాపం కాదు, అది తన విముక్తి కారణం. ఈ మునుల శాపం ఎలాగ ఉంది, అటు గాంధారి శాపం ఉంది. అన్ని చూసుకున్నాడు, ఇంద్రియములన్నీ మనసులో పెట్టేశాడు. అంటే ఆ ఇంద్రియ శక్తులన్నీ మనసులో కలిసిపోయి గాఢ సమాధిలో నిశ్చలమైనటువంటి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు? మహాదేవుడి వాళ్ళ నవమి గురువారం. బహుశా బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఒక చోట నేను జగన్నాథుడి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు మీకు నిజం చెప్తాను, మనసు విప్పి చెప్పాలి. జగన్నాథుడిని చూస్తే సరే ఏదో ఆనందం కలిగిందో ఏదో కలిగిందో మీకు తెలుసు ఉన్నదేమో. ఆ జగన్నాథుడిని, ఆ బ్రహ్మ పదార్థము ఈ జగన్నాథుడి నుంచి తీసేసి ఇంకో జగన్నాథుడిలో ప్రవేశపెడతారు. సరే ఆ కాలము అవన్నీ మీ అందరికీ తెలుసుకుని చెప్పేది. అప్పుడు ఆ పాత జగన్నాథుడిని మనలాగానే అంటే మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఆ మాట అనాల్సి ఉంది, పాతి పెట్టేస్తారు. ఇప్పుడు చనిపోయిన మనిషిని ఏం చేస్తాం మనం? ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికీ ఒక అనిర్వచనీయమైనటువంటి వ్యగ్రత, ఉద్వేగం. పాపం పరమ భక్తురాలైనటువంటి ఒక ఆవిడ మాత్రం ఆపుకోలేక she started shedding tears. ఎందుకని వెళ్ళిపోయారండి, మన నాన్న ఇంకోళ్ళు ఎవరు వెళ్ళిపోయారు, వాళ్ళు గుర్తించడం మనకంతా. ఆ మూర్తులు చూశారు ఆవిడ, చూసుకొని తలుపు. అది ప్రేమ. ఈ దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే భక్తి కంటే ప్రేమ కావాలి. ఆ జగన్నాథుడి యొక్క ధ్వజస్తంభాన్ని గావించుకుని అలా కన్ను నీళ్లు బొటబొటబొట చేస్తారండి వాళ్ళు. వాళ్ళకి ఏ మంత్రాలు రావు. రాధే 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 రాధే. మీకు ఒక మనిషి పట్ల కానీ, గురువు పట్ల కానీ, దేవుడి పట్ల కానీ ఆ విశ్వాసం, ఆ భక్తి, ప్రేమ, ఆ ప్రేమనే భక్తి అని పిలుస్తుంది. అది లేకుండా మీరు ఎన్ని నమస్కారాలు పెట్టినా వేస్ట్. కాబట్టి అక్కడ జగన్నాథుడు ఆయన వెళ్ళిపోవడం ఇదంతా ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, తను సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. మనసు ఇంద్రియములు అంటే ఇంద్రియ వ్యాపారాలు ఏవి లేవు. కన్ను చూడలేదు, చెవు వింటలేదు, నోరు మాట్లాడలేదు, ముక్కు వాసన చూడలేదు, చర్మానికి స్పర్శ లేదు. ఇంద్రియ శక్తులన్నీ మనసులో కలిసిపోయాయి. ఇంద్రియ శక్తులన్నీ కలిసిపోయాయి. జలనిధి చేయనుండు మహీస్థల చేయనుండయ్యని. ఏమి పద్య అండి ఇది? జలనిధి చెయ్యనుండు మహీస్థలి. ఆయన ఏం చేశాడు? జలనిధిలో అంటే సముద్రములో
ఆ పాలకడలిలో శేషశయ్య మీద పడుకునేటువంటి ఆయన మహీతల శయ్య భూమి మీద జలనిధి శయ్యనుండు మహీతల శయ్యను ఆ భూమి మీద పడుతుంది. తెలిసిందండి. అయ్యనట్టి సమయమునందు అయ్యను అట్టి సమయంబునందు ఆ సమయంలో అట్టి సమయమునందా నలుకుచు ఆ సమయంలో నలుకుచు నలుకుచు తత్కాంతారస్థలి కల్లన అరుగుదెంచి కాంతారస్థలికి అల్లన అరుగుదించి జర కురుముఖ్య అది జరకురుగు ఆ పలుకి తన అల్లన అలుకుచు అంటే కాలితో రాస్తూ చూడండి, ఇది పరమ దరిద్రం. ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, కొంతమంది ఇలా కూర్చుని ఆ బొటన వెళ్తో కాలుతో నేలను ఇలా రాస్తారు. అంటే దరిద్రం, దరిద్రపు దేవత వస్తుంది. ఆ నేలని రాస్తూ కాంతారస్థలికి వీళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా, ఆ కాంతారస్థలికి అరుగుదించి ఈయన భూమి మీద పడుకొని ఉన్నాడు కదా, ఆ కాంతారస్థలములకు వచ్చింది ఎవరు? జర అనేటువంటి ఒక రాక్షస్. కాంతారస్థలికి అల్లన అరుగుదించి జర వచ్చి ఆ జర అనేటువంటి ఒక రాక్షసి ఓ కురుముఖ్య ఓ జనమేజయ ఆ కాంతారసలకి జర అనేటువంటి ఆవిడ వచ్చింది. ఇప్పుడు కేటగిరి ఆట వెళుతుంది. అరుగుదించి అచట తిరిగెడునొక వేటగాని గాంచి అటుకొచ్చింది. వచ్చి ఏం చేసింది? అక్కడే తిరుగుతున్నాడు ఒక వేటగాడు. ఆ వేటగాడిని చూసింది ఆవిడ, జర అనేటువంటి ఆవిడ రాక్షసు. చూసి వాడు కమలనాభు నొడలు చూచి ఆ కమలనాభు ఆ శ్రీకృష్ణు యొక్క శరీరాన్ని చూసి టెంకినున్న ఏనంబనున్నట్లు అది చూసి టెంకినున్న ఏనంబనున్నట్లు అది టెంకినున్న ఏనంబనున్నట్లు సేపి మాయ ఆవహించింది. ఆవిడ మాయ ఆవహించింది. ఎలా ఆవహించింది? టెంకి అంటే సమీపంలో ఉన్న ఒక ఏనము, ఒక జంతువులాగా అనుకుంది, ఒక జింక. ఈయన ఇలా పడుకున్నాడు. పడుకుని ఏం చేశాడు? ఆ బొటన వేలు అటు ఇటు అంటున్నాడు. ఇలా పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఆ కాలుని ఇటు ఇటు అంటున్నాడు. దాన్ని వాడు వేటగాడు, వాడు అది ఏదో జంతువు అని వీడు భ్రమపడేటట్టు చేసింది జర. అదేదో జంతువు అని వీడు భ్రమపడేటట్టు చేసింది. అర్థమైందండి? ఇప్పుడు ఏం జరిగిందంటే అలా చేసి భ్రమపడేట్టు చేసి అతన్ని ఏం చేశాడంటే అవినీనదా ఓ జనమే చేయ అతండు శాతశరము ఉద్యవృత్తి శాతశరం ఒక పదునైనటువంటి బాణం తీసుకున్నాడు. ఉద్యవృత్తి అంటే చాలా ప్రయత్నపూర్వకం. ఉద్యవృత్తి సంధించి బాగా గురి చూశాడు. చూసి సంధించి బాణం సంధించి ఉద్దుర భంగి తెగ నిండగా చిగిచి అంటే చాలా ఉద్దుర తెగ నిండగా అంటే బాగా ఆకరణాంతం లాగాడు. అంటే మీరు దాన్ని ఎంత బాగా లాగితే అంత ఫోర్స్ గా అది వెళ్తుంది, ఎంత ఫోర్స్ గా వెళ్తారు. కాబట్టి అంత బాగా లాగి
ఉగ్రంబుగా పరమ ఉగ్రంగా వేశాడు, ఉగ్రతతో వేశాడు. ఇదంతా ఇది ఒక మాయలో ఉండిపోయాడు వాడు. అదే మనిషి కాళ్ళు చూసి ఒక లేడీ అని ఎలా అనుకుంటాడండి? మనిషి కాళ్ళు చూసి లేడీ ఎలా ఏసెనా హరి శ్రీపాద తలంబు. చేసనా హరి శ్రీపాద తలమా, హరి యొక్క శ్రీపాదం శుభమైనటువంటి పాదతలము అంటే అరికాలు మీద వేస్తే దూరగొని అయ్యి అస్త్రంబు, దూరగొని అయ్యి అస్త్రంబు మీగాల నిష్ఠుర వేగంబున, మీగాల నిష్ఠుర వేగంబున నుచ్చిపోయి వెసవాడుం చేరే కైకొంట, వెసవాడుం చేరే కైకొంటకు. అదేం జరిగింది? హరి హరిపాద వేశాడు. వేసేటప్పటికి ఏం జరిగింది? దూరగొని అది ఏం జరిగింది? దూరింది. ఈయన పాదంలోకి దూరిపోయింది. దూరి అస్త్రము అస్త్రము మీగాలు అంటే ఇది పాదములకు అంటే ఇక్కడ కొట్టాడు దాన్ని, అది ఇట్టించి వచ్చేసింది ఉపరి భాగం నుంచి. ఇక్కడ కొడితే మీగాలు అంటే ఈ పై భాగాన్ని మీగాలు అంటారు. ఇది పాద తలము. ఇది ఇక్కడ కొట్టేటప్పటికి అది ఇటు నుంచి బయటకు వచ్చేసి మీగాల నిష్ఠుర వేగంబున, మీగుల నిష్ఠుర వేగంబు, నిష్ఠురము భయంకరమైనటువంటి వేగంతో పుచ్చిపోయి బయటకు వచ్చి. అంటే ఇక్కడ కొడితే ఆ వేగానికి అది ఇక్కడ గుచ్చుకోవడం కాదు, గుచ్చుకుని ఇలా బయటకు వచ్చింది. వెసవాడును చేరే కైకొండ చాలా వేగంగా వాడొచ్చాడు. ఎందుకు? కైకొండ అంటే ఇదేదో జింకను కొట్టేశాను, ఈ జింక పడిపోయింది, జింకను తీసుకుందామని వాడొచ్చు. ఏదో మీకేదో లేడీ పడిపోయింది, నేను వెళ్ళి తెచ్చుకుందామని వాడుతాడు. అది ఇప్పటికి కూడా నాకు పరమకొండ ఈ ఘట్టాన్ని ఒకప్పుడు బ్రహ్మానందం చదివి ఆ మర్నాడు ఏడవడం రాలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడి ప్లేస్ లో నన్ను, ఆ వేటగాడి ప్లేస్ లో తన్ను ఊహించుకున్నాను. అది సరే. ఇవాళ ఈవిడ ఈ ఘట్టం చదువుతుంది. కందపద్యం. చేరి తెలియకనుకొని చూశాడు. అప్పుడు అర్థమైంది వాడికి, మరి నాయన ఏంట్రా తెలియకనుకొని వాడికి తెలుసుకోవచ్చు, తెలివచ్చు. ఏమిటా తెలివి వచ్చింది? ఇది ఇంకా కాదురా మనిషి రా, సంపదాన ఉద్దేశం. పెంపారు పురుషుడగు టెరింగుని చాలా గొప్పదైనట్లు ఒక మంచి పురుషుడు అని తెలుసుకుని, ఒక మనిషి అనేది తెలుసుకుని అత్యంతార్తిన్ కూరి వడకి చరణాంబోరు హముల తన శిరంబు వందన్ పడి. వాడు పురుషుడు అని తెలుసుకుని వెంటనే ఏం చేశాడంటే తచ్చరణాంబోరుహం, ఆయన పాద పద్మములకి తన తల తాకేటట్టుగా పడిపోయి ఎడవడం ప్రారంభించి, అయ్యా నాకు తెలియదు స్వామి, నేను జింకను కొని కొట్టాను స్వామి, నాకు తెలియదు స్వామి, క్షమించండి. ఇంకా ఏం క్షమించినా ఏముందని తెలిసిన. అందుకే ఒక మాట అనబోయే ముందర, ఒక పని చెయ్యబోయే ముందరే నువ్వు చెప్పాలి. తర్వాత నన్ను క్షమించు, ఇవన్నీ మాటలు ఎందుకు పనికొస్తాయంటే ఊరికే ఏవో సంతృప్తికి పనికొస్తాయి, కానీ ఏవో సంతృప్తికి పనికొస్తాయి. కాబట్టి ఒక మాట అనబోయే ముందర 1-2 సార్లు ఆలోచించి అనండి. అందుకే అప్పుడు అనాల్సిన మాట 6 నెలలకు అనమని శాస్త్రం. బెటర్లీ కొంచెం నిదానమే ప్రధానం, మళ్ళీ ఊరికే చెప్పలేదు. చిచ్చరపాటుతనం, తొందరపాటుతనం, haste is always waste. Not only waste, sometimes it brings nasty things out.
కాబట్టి అప్పుడు వచ్చి ఇది మనిషిని తెలుసుకుని చాలా బాగా కృష్ణుడికి కూడా దెబ్బ తగిలిపోయిందండి. మహాదేవ కేటగిరి తేటగి పడి ఏడ్చిన అలా ఆయన మీద కాళ్ళ మీద పడిపోయి ఏడ్చింది. పడి ఏడ్చినాడు. అయ్యో నేను అనుకోలేదు స్వామి, నేను అనుకోలేదు స్వామి, నేను అనుకోలేదు స్వామి అని ఏడ్చింది. కృష్ణుడు తగునుడువులను రాచి కృష్ణుడు తగునుడువుల ఓదార్చి, కృష్ణుడు పాపం దాన్ని కొట్టిన వాడిని తగునుడువుల ఓదార్చి తగిన మాటలతో ఆయన ఓదార్చాడు. ఆయన ఇందులో నీ తప్పేమీ లేదు. ఆయన నువ్వు ఆ జర అనేటువంటి రాక్షసి మాయకి లోనయ్యా. మనం కూడానండి, మనం ఎప్పుడూ అరవని ఒక వ్యక్తి అరుస్తాడు, ఎప్పుడూ కోపగించని ఒక వ్యక్తి కోపగించు, ఎప్పుడూ ఒక తప్పుడు పని చేయని వ్యక్తి తప్పుడు పని చేస్తాడు. దానికి కారణం ఏంటంటే మనల్ని కొన్ని శక్తులు ఆవహిస్తాయి, కొన్ని శక్తులు ఆవహిస్తాయి. అప్పుడే మనం ఇటువంటి పనులు చేస్తాం. అది మరి మనకి మార్గం ఏంటంటే ఏం లేదు, శ్రీకృష్ణ నామస్మరణం, శ్రీకృష్ణ నామస్మరణం. అవి జనరల్ గా ఎవరిని ఆవహిస్తాయంటే ఇగో కొంచెం వ్యగ్రత, ఉద్విగ్నత, కొంచెం ఆవేశపూరితమైనటువంటి మనసులో ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా ఆక్రమిస్తారు. అదే కొంత స్థిర చిత్తుల దగ్గరికి అవి రాలేవు. జ్వరం వచ్చింది, వాళ్ళది జింక్ అనేది అనిపించింది, కొట్టేసి అయిపోయింది. తన మనోరథం ఇమ్మై నొడగూడిన తను మనోరథం ఇమ్మై వడగుణ అంటే తన యొక్క కోరిక ఈ విధంగా తీరించడం. ఆయన నేను కూడా నా అవతారం పరిసమాప్తి చేద్దాం అనుకుంటున్నాను. అదిగో ఆ దుర్వాసుడు నన్ను ఇలా శపించాడు, నీకు అరికాల్లో దెబ్బ తగిలి చనిపోతావు. ఫుల్ శాపం. యాదవ్ కొరకు మా అన్నగారు అవతారం సాధించాడు, నేను కూడా సాధించాలి. ఇదిగో ఈ విధంగా దెబ్బ తగిలిందంటే ఇదో కారణం. ఎంత దెబ్బ తగిలితే మాత్రం ప్రాణం పోతుందండి. ఒక్కోసారి పరమ చిన్న దెబ్బకి ప్రాణం పోతుంది, ఒకసారి ఎంతో పెద్ద దెబ్బ, వాడు అలా బతికేస్తాడు. మానుషమగు నొడలు విడిచి మానుషంబునకు నొడలు విడిచి నిజ పదంబునొందుట నిజం పదంబునకు. ఆయన ఈ మానుష యొక్క శరీరాన్ని వదిలేసి నా అసలు పదం, ఆ విష్ణు పదం, వైకుంఠ పదమును చెందుటకు నేను వెళ్ళాలి. తరువాతి ఘట్టం శ్రీకృష్ణుడు శరీరంబు విడిచి శ్రీకృష్ణుడు శరీరము విడిచి పరమపదంబునకు పరమ పదంబునకు పోవుట. అయ్యా నాకు తెలిసి ద్వాదశి మన శ్రావణ శుద్ధావతి మా నాన్నగారి పుట్టినరోజున భారతం ప్రారంభించానని నేను అనుకుంటున్నాను. అది తెలిసి ఆగస్టు 18, 17 అయి ఉంటుంది. ఆగస్టు 17, 2022 అనుకుంటున్నాను. వాళ్ళకి పూర్తి కాలేదు, ఇంకా ఇక పూర్తి అయిపోతుంది. ఇంకా 13 రోజుల్లో పూర్తి. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు, ఆయన ఓదార్చి వెళ్ళిపోయాడు పరమపదము. ఇక శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళిపోవడానికి సేపు. కారే రాజులు రాజ్యములు గల్గవే గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలి రీపువిన్. మహానుభావులు అవతార పరిసమాప్తి క్రోధి నామ సంవత్సర ఉత్తరాయణం తర్వాత నవమిన బహుళ నవమి. అది
హర హర మహాదేవ్. చెప్పం శేషపద్యం. శీసపతి. ఊర్ధ్వలోకమునకు ఊర్జిత తేజస్కుడగు ఊర్ధ్వలోకమునకు ఊర్జిత తేజస్కుడకు కృష్ణుడు అరిగిన నచటి కృష్ణుడు అరిగినా అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఊర్ధ్వలోకములకు ఊర్జిత తేజస్సుడు, మహా తేజస్వరూపుడు ఆయన. ఈ శరీరం పడిపోయింది ఇక్కడ. కృష్ణ శరీరం అలా ఉంది. విచిత్రం తెలుసా? కృష్ణ శరీరము కొన్ని రోజుల పాటు అలా ఉండిపోయింది అక్కడ. ఏది మళ్ళీ అర్జునుడు వెళ్ళి వచ్చి తిరిగి వచ్చి ఆయన వెతుక్కున్నాడు శరీరాల కోసం. కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తానంటే పిచ్చి. ఈ శరీరం వెళ్ళిపోతున్నాను కానీ నాకు బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉండేది? నువ్వు ప్రేమించేది ఆరాధించేది శరీరమున అంతర్గతమైన చైతన్యం. ఆ చైతన్యానికి చావు లేదు. ఇది దీనికి నువ్వు కావాలనుకున్నా పోవాలనుకున్నా నువ్వు అనుకున్నా పోయి అది పోయేది. ఊర్జ శరీరం ఊర్ధ్వలోకమునకు అరుగుట అరిగిన వెళితే అచ్చటి దివ్యముని అక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటి మునిశ్రేష్ఠులు సిద్ధులను రుద్ర వసు మరుదాదిత్యులు విశ్వముఖామరులను. అక్కడ ఏంటండి, అక్కడ ఉన్నటువంటి సిద్ధవలు రుద్రులు, ఏకాదశ రుద్రులు, వసువులు, అష్టవసువులు, రుద్ర వసు ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు, అశ్విని దేవతలు అంటే ముక్కోటి దేవతలను, సంక్రందనుడు అంటే ఇంద్రుడును, సంభృత సంభ్రమములగుచు అంటే వాళ్ళకి ఆనందంతో నిండిపోయినటువంటి ఒక సంభ్రమము, అంటే తత్తరపాటుతో. శ్రీకృష్ణ పెద్దవాడు వస్తున్నాడు అనుకోండి, మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. మీకు ఆయన రాగానే మనం ఇలా ఉండాలి, ఇలా పూలు చల్లాలి, ఇలా వెళ్ళాలి అన్న కూడా ఆయన వచ్చేటప్పటికి ఆ తొందరపాటుతో నువ్వు రానా ఎక్కడ పెట్టావు అని తొందరపాటు, ఆ తత్తరపాటు వాళ్ళందరూ కూడా వచ్చారు శ్రీకృష్ణ వెళ్ళేటప్పటికి. భక్తియు వినయముగా ఆయన భక్తితోను వినయంతోను ఆయన ఎదుర్కొన్నారు కృష్ణుడు. శ్రీకృష్ణ స్వాగతం, శ్రీకృష్ణ సుస్వాగతం. విచిత్రం చూడండి. ఇవాళ చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇవాళ చెప్పాల్సి వస్తుందంటే అసలు నేను ఇవాళ చెప్పుడు నేను. ఎందుకనంటే జగన్నాథుడిని చూసి వచ్చాం. ఈ జగన్నాథుడిని పంపించేసి అది తర్వాత చరణానతులై ఆయన చరణ దగ్గర అనతులై అంటే వంగి పరమస్తుతి వాక్యములు విస్తరిల అందరూ ఆయన్ని స్తుతిస్తున్నారు, పొగుడుతున్నారు. శ్రీకృష్ణ అని పొగుడుతున్నారు ఆయన చక్కగా. ఆ పరమస్తుతి వాక్యముల పొగుడుతూ విస్తరిల్ల బలసిరి అలా స్తుతి వాక్యములతో ఆయన్ని బలసిరి అలా చుట్టూ వాళ్ళు సేవిస్తున్నారు. ఈయన వెళ్ళిపోయారు బయట. అందు దేవపతి అల్ల చేరి ఈ లోపల దేవపతి అయినటువంటి అల్ల నెమ్మదిగా ఆయన వచ్చి, ఇంద్రుడు వచ్చి కరములు మొగిచి రెండు చేతులు ఇలా ముగిచి, అంటే రెండు చేతులు ఇలా నమస్కార ముద్ర పెట్టి ముగిచి ధర్మరక్షణమునకై దయా విధేయమగు అవతరించి ఆది పురుష. అది ధర్మరక్షణ కోసం దయతో ఒక ఆటగా నువ్వు అవనిలో అవతరించావు ఆది పురుష. నీ స్వరూపం అది కాదు. నువ్వు మరి ఎందుకు వెళ్ళావయ్యా? ధర్మరక్షణ కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం. కాబట్టి యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే కృష్ణ అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయించాడు. కాబట్టి ధర్మరక్షణ కోసం భూమి మీద అవతరించిన ఓ ఆది పురుష, ఓ శ్రీకృష్ణ,
ఆట వెలది. ఆట అవతరించి కంసుడాదిగా గల అవతరించి నువ్వేం చేసావు? కంసుడాదిగా గల దేవశత్రుకోటి దేవశత్రుకోటి నెల సమయ చేసి నువ్వేం చేసి దేవతలకు శత్రువు అనేటువంటి కంసాదులు ఒకళ్ళు ఏమిటండి కృష్ణుడు. కృష్ణావతారం విచిత్రం ఏంటంటే మిగతా అవతారాలు కృష్ణావతారానికి ఆయన పుడుతూనే రాక్షస సంహారం ప్రారంభించాడు. ఇది పాలు తాగే వయసులో పోతలను చంపేశాడు, కొంచెం పాకే వయసులో శకడాసురుని చంపేశాడు, కొంచెం తప్పటడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఆ ఇంకోటిని చంపేశాడు. ఇలా ఆయన పుడుతూనే అలా చంపుకుంటూనే వచ్చాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ దేవతలకు శత్రువులు. ఆ దేవశత్రువులైనటువంటి బాధించేటువంటి వాళ్ళందరినీ సమయ చేసి సంహరించి ధర్మాన్ని రక్షించి భరత కులము కసటు వాపి అంటే భరత కులాన్ని కలిగినటువంటి కసటు అంటే అపరిశుభ్రతని పాపేసి. ఎందుకని ఆ భరత కులంలో దుర్యోధనాదులు జన్మించి దాన్ని పాడు చేశారు. ఆ కులాన్ని దాని యొక్క కసటు దాని యొక్క అపరిశుభ్రత నాసుని క్లీన్ చేసి ఇచ్చారు. సంశుద్ధ ప్రతిష్ఠత దాన్ని శుద్ధి చేసి అరుగు తెంచి దాన్ని ప్రతిష్ఠించి మళ్ళీ వచ్చావు ఈశ్వర. నువ్వు వచ్చింది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృత్తి. ఈ అంతర్ణం చేసేసి కందపద్యం. అమృతం భజరం భవ్యయం. ఆహా, నువ్వు ఎవరివయ్యా? అమృతంబు. నీకు మృతి ఏమిటండి? అమృతం. అజరం, నీకు జరలేదు, ముసలిదనం లేదు. అజరం అవ్యయం అంటే తరగనిది. అమృతం భజరం భవ్యయము అమలము, ఏ మాలిన్యము లేనటువంటిది. అవితర్క్యము అంటే దీన్ని తర్కించలేవు. అవితర్క్యం అచలము, కదలనిది, స్థిరమైంది. అచలం ఆగమగమ్యము అంటే దీన్ని ఎవరు తెలుసుకోగలరంటే వేదములు మాత్రమే తెలుసుకోగలరు. ఆగమగమ్యము దీన్ని 2 రకాలుగా చెప్పదు. వేదములు తెలుసుకోవచ్చు, వేదములు కూడా తెలుసుకోలేవు. ఆగమగమ్యము అన్నాం అనుకో, ఆగమ్యం కూడా అగమ్యం అంటే వేదములకు గమ్యస్థానమైంది. వేదములు కూడా తెలుసుకోలేవు. వేదములు కూడా కొంతవరకే నీ గురించి చెప్పగలుగుతాయి, తర్వాత అవి ఇవి చెప్పలేవు. మహాత్మా అటువంటి నువ్వు ఎటువంటి అమేయతత్వము పొందుమనురు అంటే నీ పదం ఎటువంటిదంటే అమేయము అంటే కొలవలేము, అది నువ్వు పొందు. ఎటువంటిదయ్యా నీ పదం అంటే అవ్యయము, అచలము, అమలము, అమృతము, అజరము, తర్వాత అవితర్క్యము. చూడండి, గురుపాద వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానసుగోచరం రక్త శుక్ల ప్రామసరత. గురువు పాదాల గురించి నువ్వు తర్కించలేవిహ. అతర్క్యం, అవితర్క్యం, అవితర్క్యము, అమలము, అజరము, అమృతము. అటువంటి నీ పదాన్ని నేను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను చెప్పాడు ఆ దేవపతి అయినటువంటి ఇంద్రుడు. ఎవరితో? శ్రీకృష్ణుడు. తర్వాత శ్రీకృష్ణావతారాన్ని చాలించి ఇప్పుడు మహావిష్ణువు. కృపనిట్ల అవతరింపుము ప్రపన్నులకు ఆర్తివాపుటకై యజ్ఞ పురుష, నువ్వు యజ్ఞంతో యజ్ఞంకి సంబంధించిన వాడు.
నువ్వు కృతతో ఇలాగే అవతరిస్తూ ఉండు ప్రతిసారి. ఎందుకంటే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణే నమోస్తుతే. నిన్ను శరణాగతి వేడినటువంటి వాళ్ళకి, నీ పట్ల ప్రపన్నులైనటువంటి వాళ్ళకి, అంటే నిన్ను శరణ అన్నటువంటి వాళ్ళని రక్షించడానికి నువ్వు ఇలాగే అవతరిస్తూ ఉండు స్వామి అన్నారు. యుగ యుగమున నత్యపరిమిత యుగ యుగమున నత్యపరిమిత గుణాఢ్య రూపం గుణాఢ్య రూపం అభినుతి వనందన్. ప్రతి యుగంలో నువ్వు ఇలాగే అవతరిస్తూ ధర్మాన్ని పునరుద్ధరించి పునఃస్థాపితం చేసి అధర్మాన్ని నాశరించి. మనము భాగవతం నుంచి ప్రారంభించింది అదే. అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. అతి చిరకాలంలో అధర్మ పరులు పూర్తిగా సమూలంగా నాశనమై ధర్మము సంస్థాపించుగాక. రాజ్యం మీద రాజ్యాంగం మీద విలువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ దేశమును పాలింతురుగాక. వాక్యతురతతో గాని తదితరమైనటువంటి తోట ఉన్నటువంటి వాళ్ళు సమూలముగా నిశ్శేషముగా నశింతురుగా. మహాదేవ్ చదువు. కందపద్యం. అని నివృత్తి పలుక నా సువచనముల అని నివృత్తి పలుక అలా చదవగా ఆ వినయంతో పలికేటప్పటికీ ఆ సువచనముల అత్యాదరము చాలా ఆదరంతో విన్నాడు ఆ మహావిష్ణువు. కృష్ణుడన్నా విష్ణు అన్నా ఒకడే. అదే కృష్ణ యాదవ కృష్ణుడు లేడు, మహాకృష్ణుడు ఆయనకి తాయి. వినిన ముకుందునిపై పెళ్ళు కురిసే అనిమిషపతి పుష్పవర్షం అతులిత. ఇలా ఆయన మాటల్ని ఆధారంగా వెళ్ళినటువంటి ఆ ముకుందుడి మీద ఈ దేవపతి ఇంద్రుడు పుష్పవాన కురిపించాడు, పూలవాన కురిపించాడు. ఇక్కడ కృష్ణుడి యొక్క శరీరము పడి ఉన్నది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కృష్ణుడి యొక్క తేజస్సు అటు వెళ్ళి వెళ్ళిపోయింది. ఎన్నోది పెంచింది? 91. అంటే 90 వరకు చెప్పామా? టైం ఎంత అయింది? 8. ఇవాళకి ఇక్కడ వరకు ఆపేద్దాం. 90 వరకు చెప్పాం. వాళ్ళు ఒక్క రోజుకి ఇక్కడ ఆపేద్దాం. 18 పద్యాలు చెప్పాం. వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకున్నాం. రేపు మీకు యాజ్ ఇట్ ఈస్ 7:22 9 చెప్పాం. సరేనా? ఎందుకంటే ఎంత కాదన్నా బలరామ కృష్ణులు వెళ్ళేవారు ఆ ముకుంద పదాన్ని చేరుకున్నారు. అక్కడ వరకు చెబుతా ఉన్నారు. కూర్చున్నా తల్లించు. Bluetooth mode.
स्थापयामि చెప్పాను కదా రూపం నిర్మించు. దీపం దాక్షయామి ధూపది నీరాజన ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి నివేదయామి నివేదం నివేదన అంటే ఏంటి? ఆ చేతిలో పోసుకోవాలి. ఇయ్యండి చైతన్య రూపాంత భాగ్యా విద్యామణి విద్యమ్యాన ప్రచోదయ ప్రోక్షాన్ పరీక్షించారు అత్యంతగా పరీక్షించారు షోడశ భార్య సమేత అష్టబద్ధ పుత్ర పౌత్ర పరివేషణ శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. కదలి ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి హస్తో ప్రక్షామి పాదో ప్రక్షామి నఖభక్షానం సమర్పయామి తాంబూల చర్మణ శుద్ధాచరణ సమర్పయామి. మంగళ మహానేరాజన శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరాంతా లోకద్రోహి నరేంద్ర యోగేశ్వర దేవదానీక బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణ సంహాయక నీకు నృత్య తృంపవే శ్రీకృతశూలికి బాణహస్త నిర్మూలికి ఘోరనీరద విముక్తిలాహత గోపాలికి పరిపాలికి అర్జున భూయ యుగ్మ సంచాలికి మాలికి విపుల చక్ర నిరుద్ధ మరీచిమాలికి శ్యామరం విజయామిస్తి బ్రాహ్మణేభ్యం లోకాసమసాధునో పృథివీ తేజోయం రోపరహితో బ్రాహ్మణ సింధు పుత్ర పుత్ర
జీవే మంగళదాం మాం ధర్మబద్ధ మనోరథ జై జగన్నాథ. మహాదేవ 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 నైనా కేక్యూ మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ తమ్ముడు గారు ఉదయశ్రీ నమస్కారం. మా అక్కయ్యారు మహాదేవ మహాదేవ మహాదేవ. దర్శనాలన్నీ బాగా జరిగి ఉంటాయి. మహాదేవ మహాదేవుడి దయలో అత్యద్భుతంగా జరిగినాయి. మహాదేవ్ మహాదేవ్ చాలా సంతోషం. అమృతోపమానంగా జరిగింది. మహాదేవ్ 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 మహాదేవ గురువు గారు. మహాదేవ 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 మహాదేవ. ఇదిగో ఈ హిమక్క ఆ యొక్క అన్ని విధాలైన సహాయంతో సహకారంతో ఈ దర్శనాలకి అపురూపంగాను అమృతోపమానంగాను ఆనందమయంగాను జరిగినాయి. ఆ హిమక్కని జగన్నాథుడు పరిపూర్ణంగా అనుగ్రహించుతాడు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. వారి కుటుంబాన్ని వారిని రక్షించుతాడు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ మాత. మహాదేవ మహాదేవ మహాదేవ. ధన్యవాదములు గురువు గారు. జై జగన్నాథ్. జై జయ. హిమా మహాదేవ మాస్టర్ గారు మహాదేవ నమస్కారం. మహాదేవ 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 మహాదేవ. జయలక్ష్మి గారు మహాదేవ. మీరు రాగానే మనం వెళ్ళాలమ్మా. వెళ్ళాలి మాస్టర్ గారు. మీతో ఒక మాట చెప్పేస్తాను వినండి. మీరు కాబట్టి అంటే అందరూ వింటున్నారు కానీ మీది పూరి వెళ్ళాను కానీ నాకు తృప్తి లేదమ్మా. నాకు ఇంకా వచ్చేటప్పుడు చాలా బరువెక్కిన మనసుతో వచ్చేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలని ఉంది. మాస్టర్ గారు రాగానే వెళ్దాం. మీరు రాగానే వెళ్ళిపోవాలి. సరేనమ్మా. సరే మాస్టర్ గారు. మహాదేవ్ మహాదేవ 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 అనగమ్మ. అనగమ్మ మహాదేవ్. జయలక్ష్మి మహీక మహీక మహీక. రైట్. మహాదేవ్ మహాదేవ మాస్టర్. మహాదేవ. ఏది నొక్కాలి? ఆ ప్లస్ దా ప్లస్ నొక్కాలా? ప్లస్ నొక్కాలా? రౌండ్ ప్లస్